నువ్వు ఈరోజు నీ 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 గురించి బయటికి తెలిసినా నీకు ఇదో పబ్లిసిటీ. ఎందుకంటే నీకు ఇంత పబ్లిసిటీ ఎప్పుడు అవ్వదు. నీకు ఇంత పబ్లిసిటీ అవుతుంది అనే ఆనందంగా ఉంది. ఎందుకంటే నీకు ఇంత పబ్లిసిటీ అవ్వదు కాబట్టి లైఫ్లో ఎప్పుడు. నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నావు కానీ ఇక్కడ ఎదుటోళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంటే కర్మ అని ఒకటి ఉంటుంది, తెలుసుకో. కర్మ అని ఒకటి ఉంటుంది. నేను నిన్ను జనవరిలో కూర్చోబెట్టి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నీతో, నువ్వు రా ఒక బిజినెస్ పెడదాం. నువ్వు సపరేట్ బిజినెస్ పెట్టు, నేను సపరేట్ బిజినెస్ పెడతా. ఇప్పుడు నా వల్ల నా నుంచి దొబ్బిన మార్కెట్ కూడా ఉందిగా నీకు. నీ స్కిల్ ఏంటో చూస్తారా నువ్వు? సపరేట్గా పెట్టావు కదా మంగమ్మ తిరణాల దాబా అని గుంటూరులో, ఏమైంది అది? ఇప్పుడు అసలు అదంతా కాదు. నువ్వు చాలా తెలివైనడివి, నువ్వు నీ చెలికత్తలందరికీ చెప్పుకుంటున్నావు కదా నువ్వు అసలు ఉత్తముడివి, గొప్పోడివి. సరే ఓకే, యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడంటే నాకు ప్రూవ్ అవ్వాలి కదా. నీకు సంబంధించిన అమ్మాయిలు ఏం చూసి ప్రూఫ్ ఫీల్ అవుతున్నారు? నేను అవ్వట్లా. 13 ఏళ్ళు చూసా నిన్ను. నా స్కిల్ దొబ్బేసావు, నా బ్రెయిన్ దొబ్బేసావు, నా చదువు దొబ్బేసావు, నా మార్కెట్ దొబ్బేసావు, నా లైఫ్ దొబ్బేసావు. నా లైఫ్ దొంగతనం చేసి బతుకుతున్నావు నువ్వు ఈరోజు నీ కార్లు చూపించుకొని అమ్మాయిలను తీసుకొచ్చి నా ముందు వాళ్ళతో షో చేపిస్తున్నావు. నీకు ఆ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు నా ఫుడ్ బిజినెస్లో నేను ఇంత పాపులారిటీ ఆ ఫుడ్ బిజినెస్కి తీసుకొచ్చి ఇంత మార్కెట్ నీకు ఇంత డబ్బు జనరేట్ చేస్తే నువ్వు ఆ డబ్బుతో ప్రాపర్టీస్ కొనుక్కున్నావు. ఎవరి పేరు మీద పెట్టుకున్నావు? ఏమైనా కొన్నావా నాకు నువ్వు? పెళ్ళైన 5 ఏళ్లలో నువ్వు నాకు ఏమైనా కొన్నావా? నువ్వు కొనింది ఏమైనా ఉందా? నా ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇన్కమ్ ఏమైనాయి? నువ్వు డౌరీ తీసుకోలేదా? నువ్వు డౌరీ తీసుకోకుండానే మా డాడీ అన్ని ట్రాన్సాక్షన్స్ చేసేసారా? బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండవనుకుంటున్నావా? బ్యాంక్ స్టేట్మెంట్స్ అనే ప్రూఫ్స్ ఉండవనుకుంటున్నావా నువ్వు? జూబ్లీ హిల్స్ బ్రాంచ్ నా పేరు మీద ఉందని నీకు కుళ్ళొచ్చి తీసేస్తావా నా ప్రెగ్నెన్సీలో? నీ జీవితం మొత్తం కుళ్ళుకుంటే కాలిపోయేది నువ్వే, గుర్తుపెట్టుకో. నీ కుళ్ళు వల్ల ఎదుటోళ్ళ గ్రోత్ ఆగదు. నువ్వు మహా అయితే నన్ను పెళ్ళాన్ని చేసుకొని నా గ్రోత్ ఆపగలిగావు కానీ ఇంకెవరి గ్రోత్ నువ్వు ఆపలేవు.